సరే, ఇక సీతమ్మ వారు ఎక్కడుందో తెలిసిపోయింది కాబట్టి ఇక వెళ్ళడమే అని నిర్ణయించుకున్నారు. ఇది మధ్యాహ్నం కరెక్ట్ గా టైం అయింది. ఈ కరెక్ట్ గా మనం మంచి ముహూర్తాలు పెద్దగా చూడడానికి అవకాశం లేనప్పుడు మధ్యాహ్నం 12ంటికి అభిజిత్ లగ్నం అని మొదలు పెట్టేస్తారు. ఎలా అయితే రాముల వారి కళ్యాణం కూడా కరెక్ట్ గా టైంలో చేస్తారే ఆ టైంలో ఇక బయలుదేరదాం అనుకున్నారు. సుగ్రీవుడు, అందరూ వానరులు అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కథనోత్సాహంతో వెళ్ళిపోవాలి, చేసేయాలి అని అనుకున్నారు. సరే, మరి ముందుగా ఆ సముద్రుణ్ణి ప్రార్థించాడు, శాంతపరచాలి, మేము దాని మీద సేతు నిర్మించుకోవాలి అని. 3 రోజులు ఆయన ప్రార్థన చేసిన సముద్రుడు ఉగ్రత తగ్గలేదు. అప్పుడు రాముడిలో ఉగ్రత్వం వచ్చింది. ఇక బాణం తీసుకుని లేచాడు రాముడు. వెంటనే మనిషి రూపంలో వచ్చి శాంతించమని వేడుకున్నాడు. ఇక అందులో ఉన్నటువంటి ఇక ఎక్కుపెట్టిన రామబాణానికి తిరుగుండదు కాబట్టి అందులో కొంతమంది రాక్షసుల్ని అంతం చేయడానికి దాన్ని ఉపయోగించాడు. ఇలా అప్పుడు ఇక మరి వానర సైన్యంలో గొప్ప గొప్ప వీరులే కాకుండా గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు. నిర్మాణం చేయగలిగిన ఆర్కిటెక్ట్లు అంటే ఇంజనీర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. అనారోగ్యం వస్తే చూసేటువంటి ఈ డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరూ వేసిన ప్లాన్ తోటి కరెక్ట్ గా అందులో తేలి ఉండేట్టుగా ఉండే అది మన రామనామ మహిము వాళ్ళ నిష్ణాత ప్రత్యేకత మనకి తెలీదు. ఆ వేసిన రాళ్ళన్నీ అలా తేలుతూ ఉంటాయి. అందుకే గొప్ప గొప్ప మహాకవులు కూడా అన్నారు, రామ్ సే జాదా రామ్ నామ్ అని. అంటే రాముడు కన్నా రామనామం ఇంకా గొప్పదని. అంటే ఏ నామం చదువుతూ వాళ్ళు వేస్తే రాళ్ళు కూడా మునగకుండా తేలాయో అంత గొప్పది రామనామం. ఆ వానరులంతా రామనామాన్ని జపిస్తూ అక్కడ వదిలారు. ఆ రాళ్ళన్నీ తేలుతూ ఉంటే వీళ్ళు దాటి అవతలకి వెళ్ళారు. సో రామదండేమో ఇక్కడ కదిలింది, అక్కడేమో రావణ గుండేమో చెదిరింది. వీళ్ళందరూ ఇంపాసిబుల్ అనుకున్న వాళ్ళందరూ దాటి వచ్చేసారు. వార్తలన్నీ వస్తున్నాయి. విభీషణుడు కూడా అప్పటికే అన్నగారితో విభేదించాడు, చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వదిలేస్తే ఈ విభీషణుడు కూడా ఇక్కడికి వచ్చేసాడు. కానీ అందరూ విభీషణుడు రాముడి దగ్గర రాగానే ఈ శత్రువు యొక్క తమ్ముడు, నమ్మద్దు, డేంజర్, రాక్షసులు అంటారు. కానీ శరణన్న వాడిని ఎవరిని కూడా నేను కాదనలేను అని చెప్పి అభయం ఇచ్చి నువ్వే భవిష్యత్తులో లంకకి రాజువి అని నిర్ణయం చేశాడు రాముడు. సో ఎప్పుడైతే అతనికి అభయం ఇచ్చాడో ఇక రాజుగా భవిష్యత్తులో డిసైడ్ కూడా అయిపోయారు అనమాట. అంత ఖచ్చితంగా అన్నమాటను నెరవేర్చగలను అన్నటువంటి నమ్మకం ఉంది. అయినా సరే ఎందుకు ఇంత నాశనం జరుగుతుంది కదా అని చెప్పి అంగదుడితో మళ్ళీ ఒకసారి రాయబారం కూడా ట్రై చేస్తారు. ఆ అంగదుడు వెళ్తాడు, చెప్పిన మాట వినరు. శుభ్రంగా అక్కడ ఆ గోపురాన్ని పీకేసి అంగదుడు వెనక్కి వస్తాడు. సో అంగద రాయబారం కూడా యుద్ధాన్ని ఆపడానికి అవ్వదు. అయితే మరి ఈ యుద్ధంలో చాలా ఘట్టాలు ఉన్నాయి. దాన్ని మనం క్లుప్తంగా 1-2 విషయాలు చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఈ ఎంతమంది గొప్ప గొప్ప రాక్షస వీరులు వస్తున్నారు, ఒక్కొక్కరిని పడగొట్టేస్తున్నారు. ఇవన్నీ జరిగేసరికి ఇక నిద్రలో ఉంటే ఒక 6 నెలల దాకా లేవని కుంభకర్ణుని కూడా పిలిపించారు నిద్ర లేపి రావణాసుడు. ఆ కుంభకర్ణుడు అంటాడు, నువ్వు సీతాదేవిని ఎత్తుకొచ్చేటప్పుడు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా తీసుకొచ్చావే, ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు మాత్రం మాతో సంప్రదిస్తున్నావా, అది అధర్మం కాదా అన్నారు. అయినా సరే అన్నగారికి సపోర్ట్ చేయాలి కాబట్టి నీకేం భయం లేదు, నేను అది ఇంకా తన వల్లే రాముడు చనిపోతాడు, రావణాసుడికి నా వల్లే విజయం వస్తుంది అన్న ధైర్యంతో వెళ్ళాడు కుంభకర్ణుడు. కానీ నిద్ర మధ్యలో లేచి వెళ్ళాడు. అంటే అతనికి బ్రహ్మవరం అట్లా ఉంది. ఈ కంటిన్యూస్ గా ఈయన మెలుకుంటే అందరినీ తినేస్తున్నాడు, ఆహారం అంతా మిగలట్లేదని చెప్పి 6 నెలలు నిద్రపోయి 6 నెలలే మెలుకుంటేట్టుగా ఒక అరేంజ్మెంట్ అయిందనమాట. ఆయన నిద్ర మధ్యలో లేచి యుద్ధానికి వచ్చాడు. అలాంటి కుంభకర్ణుడు అంత మరి పెద్ద దీర్ఘకాయం ఆకాశం లాగా ఉంది, ఏదో కొండలు వస్తున్నాయని అందరూ భయపడ్డారు. ఎంతో మంది ఆ యుద్ధంలో ఇదయ్యారు. కానీ రాముడు లక్ష్మణుడు కలిసి చేసినటువంటి భీకర యుద్ధంలో ఒకసారి కొండ విరిగి
నీళ్లలో పడ్డట్టుగా సముద్రంలో పడిపోయాడు. అయితే ఇలా యుద్ధంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ లక్ష్మణుడు 2 సార్లు మూర్చిపోయి, రాముడు కూడా అయ్యి, నాగపాశాలతో మధ్యలో ఇదయ్యి, అయితే ఏమీ ఎదురు దెబ్బలు కూడా కొట్టడం, విజయం ఎదుర్కోవడం కూడా చాలా సార్లు జరిగింది. రావణాసురుని అంతా కొట్టేసి నువ్వు రథం కూడా లేదు, వెళ్ళి తిరిగి నెక్స్ట్ డే రా అని క్షమించి కూడా మళ్ళీ పంపించేశాడు. కానీ చివరి యుద్ధం జరుగుతుంటే పైనుంచి దేవతలు, యక్షకిన్నరులు అందరూ చేయడమే కాదు, భీకరంగా చేస్తున్న యుద్ధాన్ని మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధం చేయడం మానేస్తూ చూస్తూ ఉండిపోయారు. రామరావణులు యుద్ధం చేస్తుంటే అంత భీకరమైన యుద్ధాన్ని అలా చూశారు. 1000 సార్లు తల పగిలిపోయినా అంతకుముందు అతికింది. ఇక ఇప్పుడు ఆదిత్య హృదయాన్ని పొంది, దివ్యాస్త్రాన్ని అగస్త్యుడి దగ్గర నుంచి పొంది, ఆ దివ్యమైన రథాన్ని పొందినటువంటి పరిస్థితుల్లో రాముడు ఆఖరికి దివ్యాస్త్రాన్ని డైరెక్ట్ గా రావణాసుడిపై సంధించడంతో నేల కొరిగిపోయాడు. కానీ 1-2 సార్లు కుంభకర్ణుడు చనిపోయినప్పుడు కూడా అనుకుంటాడు, అయ్యో నేను భీష్ముడు చెప్పినట్టుగా వదిలేసి ఉంటే వీళ్ళందరికీ నాశనం అవ్వకుండా ఉండేది కదా, వంశనాశనం అంతా అయిపోయింది కదా అని బాధపడతాడు. కానీ అలాంటి రావణాసురుడు పడిపోయి భార్యలు, మండోదరి అందరూ చాలా బాధపడతారు. ఒక్క సీత వల్లే ఇలా జరిగింది మోహంతో అని, ఈ శూర్పణఖ వల్లే ఇంత వచ్చిందని శూర్పణఖని తిట్టుకున్నారు అందరూ. ఇంత అందరూ బాధపడ్డారు. కానీ అలాంటి పాపం చేసి చనిపోయాడు కదా అని చెప్పి అతనికి అంతిమ సంస్కారాలు చేయడానికి విభీషణుడు ఆలోచిస్తుంటే కూడా రాముడు చెప్తాడు, అది సరైన పద్ధతి కాదు. ఏ రకమైన శత్రుత్వం, విభేదాలున్నా ఒకసారి చనిపోయాక అది ఉండకూడదు. నువ్వు మీ అన్నకి చేస్తావా సరే, లేకపోతే నా తమ్ముడైన లక్ష్మణుడితో చేయిస్తాను నేను అంటాడు. చూడండి, అది ఎంత ధర్మానికి అలా నిలబడ్డాడు. దాంతో విభీషణుడు కూడా అన్న పోయినందుకు బాధగానే ఉంది, కానీ తప్పు చేశాడు కదా అని అట్లా. సో మొత్తానికి రావణ సంహారం జరిగింది. ఈయనకి పట్టాభిషేకం చేశారు. అయితే ఇంత ఆనందంలో ఎక్కడా ఈ ఆనంద సంబరాల్లో రామలక్ష్మణుడు దాంట్లో పాల్గొనలేదు. కేవలం అతనికి రాజ్యం వచ్చే వరకే ఉన్నారు. పైగా ఇంత ఆనందంగా ఉంది, మీరు వెళ్ళిపోతే మాకు ఉండదు, ఉండిపోండి అని కూడా అడుగుతారు. అప్పటి నుంచి మనకి ఫేమస్ అయిందన్నమాట ఇది, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. అంటే సొంత తల్లి, సొంత ఊరు, సొంత ప్రదేశము స్వర్గం కన్నా గొప్పది అని రాముడు అక్కడ చెప్పినటువంటి ఆ మాటలు ఈ రోజు కూడా మన భరతవర్షంలో అలా మిగిలిపోయింది. అంటే తన తల్లి, తన దేశము కూడా దీంతో సమానం కాదు. ఎంత ఆనందాన్ని ఇచ్చినా సరే. ఇక తిరిగి అందులో పుష్పక విమానంలో ఎక్కి ఎంతమంది ఎక్కినా ఇంకా ఎక్కడానికి అనుకూలంగా ఉండేటువంటి ఆ పుష్పక విమానంలో మొత్తం వానరుల్ని అందరిని ఎక్కించుకుని బయలుదేరారు. కానీ సీతాదేవి ముందుగా రావణ సంహారం అవ్వంగానే వస్తే రాముడు ఇంత కష్టపడి యుద్ధం చేసి నిన్ను చెరలో ఉన్నదాన్ని విడిపించడానికి చేశాను, కానీ నిన్ను తీసుకెళ్ళడానికి కాదు అని అనేసరికి ఒకసారి ఆశ్చర్యపోతుంది సీతాదేవి. దాంతో మరి ఇన్నాళ్ళు 11 నెలల దాకా రాక్షస చెరలో ఉంది కాబట్టి ఏలుకుంటే తనకి రఘువంశానికి కళంకం వస్తుందన్నట్టుగా దాంతో అగ్ని ఈ పరీక్ష చేయడానికి అన్ని సిద్ధపరుచుకుని అగ్నిలో ఆవిడ దూకింది. ఆ తర్వాత అగ్నిదేవుడు చక్కగా ఒక ఒళ్ళో కూతుర్ని పెట్టుకుని బయటికి తీసుకొచ్చే తండ్రిలాగా ఆమెని అగ్నిలో మెరుగుపెట్టిన బంగారం లాగా దివ్య తేజస్సుతో బయటకు వచ్చింది. అక్కడ వచ్చింది కేవలం సీతాదేవే కాదు, అందులోంచి ఈశ్వరుడు, బ్రహ్మ, ఇతర దేవతలు, అంతేకాదు దశరథుడు కూడా సశరీరంగా కనబడతారు మనకి. సీతాదేవి లోకోత్తర పతివ్రత, ఆమె పైన ఇలాంటి అపవాదు వేయకూడదు, అనుమానించకూడదు అని అగ్నిదేవుడు చెప్తే సీతాదేవిని అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే అని రాముడు చెప్తాడు. నేను వేరు, సీత వేరు కాదు. కానీ ఇక్కడే కాదు, ముల్లోకాల్లో కూడా ఎక్కడా ఆమె మీద కళంకం రాకూడదని చెప్పి నేను అలా చేశాను అని చెప్పాడు.
అంతేగాని భార్యను అనుమానించిన ప్రతివాడు రాముడితో పోల్చుకొని మాట్లాడి ఆ ఆ ఇది చాపల్యం అంటారు కదా, అలా నోటి దూలతో ఇలాంటి మాటలు చాలా తప్పు మాట్లాడారు. సో రాముడు మరి ఈ పుష్ప విమానంలో కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంత గొప్ప కార్యక్రమం చేశావు, యుద్ధం చేశావు, రాక్షస సంహారం చేశావు కాబట్టి ఏదన్నా కోరుకో అంటే, నా కోసం ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, నా కోసం త్యాగం చేశారు వానరులు, వాళ్ళందరినీ బతికించండి అని చెప్పి శంకరుణ్ణి వరం కోరుకున్నాడు. చూడండి, ఎక్కడైనా సరే అదే నిస్వార్థ తత్వం అనేది రాముడిలో. అక్కడ ఆఖరికి వాళ్ళ భరద్వాజాశ్రమంలో ఆయన అడిగితే కూడా వీళ్ళందరికీ వానరులకి ఇష్టమైన ఆహారం అది ఉండే పళ్ళు వీళ్ళు అన్ని దొరికేటువంటి దాన్ని అనుగ్రహించమనే కోరుకున్నాడు. అలా పుష్ప విమానంలో బయలుదేరి తను కష్టపడి ఎలా వచ్చింది మార్గం అంతా సీతకి దారిలో చూపుతూ వెళ్ళాడు. ముందుగా హనుమంతుడిని పంపించాడు, వస్తున్నానని వార్త చెప్పు, లేదా రాజ్యం చేసుకోవాలని ఏమాత్రం భరతుడికి కోరిక ఉన్నట్టు కనిపించినా తనకి తిరిగి చెప్తే ఆగిపోతానన్న మాట కూడా చెప్పాడు. కానీ అక్కడ భరతుడి పరిస్థితి వేరు. రెడీ పెట్టేసుకుంటున్నాడు, రాముడు రావడం లేట్ అయితే అగ్నిలో దూకేద్దామని. అప్పుడు హనుమంతుడు వచ్చి వార్త చెప్పడంతో ఒక్కసారిగా ఆనందంతో వాళ్ళందరూ స్వాగతం చెప్పి, అప్పటికే మనం సినిమాల్లో చూస్తున్నట్టు కాకుండా రాముడు మొత్తం జడలు కట్టేసి గడ్డాల మిసాలు పెరిగిపోయి ఉన్నారు, అవన్నీ చక్కగా క్లీన్ చేయించి, బాబు నీది నేను కాపలా కాస్తూ ఉన్నాను, నేను రాజును కాదు, దశరథుడు కోరికను రాజ్యం ఎలా అని తండ్రి యొక్క కోరికను తీర్చు అని వేడుకున్నాడు. ఆయన రాముడు వారి పాదరక్షలనే రక్షగా పట్టుకుని ఆయన రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడి అప్పచెప్పేశాడు. మరి ఇలా విభీషణుడు వాళ్ళు చేసినవన్నీ విని వాళ్ళ భరతుడు ఎంతో సంతోషంగా, నువ్వు మాకు ఒక సోదరులాగా వీనికి రాముడికి ఇంత సహాయ సహకారాలు అందించారని వాళ్ళందరూ, అంటే ఇటు రామలక్ష్మణుని తయారు చేస్తూ నీ పక్కన విభీషణుడు ఒక పక్కన, సుగ్రీవుడు ఒక పక్కన ఉండి పింజామరులు ఇస్తుంటే, ఈ సీతాదేవిని చక్కగా ఈ దశరథుని యొక్క రాణులు అలంకారం చేస్తే వాళ్ళందరినీ కూడా వానర సైన్యం వాళ్ళ యొక్క పత్నుల్ని కూడా ఎంతో గౌరవంగా దానికి ఆహ్వానం చేశారు. 4 సముద్రాల నుంచి నీళ్లు తీసుకురావడమే కాకుండా 500 నదుల నుంచి వానరులు ఈ నీళ్లు తీసుకొచ్చి దివ్యంగా పట్టాభిషేకాన్ని చేశారు. అందులో దేవలోకం నుంచి కూడా దివ్య కమలాలతోటి మాలని తీసుకొచ్చి రాముడికి సమర్పించడం జరిగింది. అది మరి ఆ పట్టాభిషేకాన్ని చూసి అక్కడ వాళ్ళందరూ ఆనందించడమే కాదు, 11,000 సంవత్సరాలు ఎటువంటి జనాలకి దుర్భిక్షము అది లేకుండా దివ్యమైన పాలన చేశారు. అందుకే ఈ రోజు కూడా రామరాజ్యం, రామపాలన అని చెప్పి అందరూ కూడా పోలికంటే ఎవరన్నా రాజును పోలిస్తే రాముడితో పోలుస్తారు, ప్రశాంతమైన రాజ్యం అంటే దాంతో పోలుస్తారు. ఇలాంటి ఈ రామాయణ కథని ఒక్కసారిగా మనం అందరూ కూడా జ్ఞప్తికి తెచ్చుకుని, స్మరణకి తెచ్చుకుని, ఇది ఎందుకంటే విన్నా చదివినా వేరే వాళ్ళు చెప్తుంటే విన్నా కూడా రామాయణం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది, మనకుండే దోషాలన్నీ కూడా పూర్తి అవుతాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది చివరి దశలో చనిపోవడానికి ఉన్నవాళ్ళు కాశీ నివాసం చేస్తారు. అక్కడ చనిపోయిన వాళ్ళ చెవులో శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడని పేరు. అంటే ఈ శివుడు నిత్యం రామమంత్రాన్ని చేస్తాడని. అంటే మనకి తెలియక శివుడు ఎక్కువ, వాళ్ళు ఎక్కువ అనవసరమైన వాదనలు చేసుకుని వేదన పెంచుకోవడమే. కానీ ఈ రామనామం అంటే మనిషిని తరింపచేసేదే. మనిషి ఎన్ని కష్టాలైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తను నమ్మిన ధర్మ మార్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గలేదు. తన ఆనందం కన్నా మిగతా వాళ్ళ ఆనందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి రాముడు అన్ని గొప్ప లక్షణాలకి ఒక మనిషి రూపంలో ఉన్నట్టు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఆపదాభముక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వే జన సుఖినో.